హాయ్ హలో నమస్తే. డ్రగ్ కేసులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కుమారుడిని అరెస్ట్ చేశారు హైదరాబాద్లో అని చెప్పేసి సుధీర్ రెడ్డి గారి వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేశారని న్యూస్ వస్తుంది. చూశాను. అంటే నాకు సుధీర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి అరెస్ట్ చేశారు డ్రగ్స్ కేసులో అంటే ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి అతను ఎలా బయటికి రావాలి, ఎలా బెయిల్ తెచ్చుకోవాలి, ఎవరు డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళకే హెల్త్ పాడైపోద్ది, ఎవరు డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళ యొక్క జీవితమే నాశనం అయింది, అది అంత సెల్ఫ్ డిస్ట్రక్షన్. డ్రగ్ తీసుకోవటం అనేది సెల్ఫ్ డిస్ట్రక్షన్. నేను అతను తప్పు చేస్తే అతనికి చట్టాలు అవన్నీ శిక్ష వేస్తారు. నేను దేని గురించి ఈ వీడియో మాట్లాడుతున్నానంటే why there is discrimination on the people who are caught with the డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ వాళ్ళ మధ్య డిస్క్రిమినేషన్ ఎందుకు అనే దాని మీద నేను మాట్లాడుతున్నా. ఓకే, మీకు కోపం రావచ్చు లేచిన దగ్గర నుంచి డిస్క్రిమినేషన్ మాట్లాడుతున్నాడని. నేను కూడా మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడరని నేను అనుకుంటున్నా. నేను కూడా అంటే అందరూ రకరకాల పొలిటికల్ పార్టీలు సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఎవరు మాట్లాడితే ఏ పొలిటికల్ పార్టీకి కోపం వచ్చిద్దో, ఎవరు మాట్లాడితే ఏ పొలిటికల్ పార్టీలు మనకు అవకాశాలు ఇవ్వరో, మనం ఏం మాట్లాడితే పొలిటికల్ పార్టీలు మనకి దగ్గర రానివ్వరు అనేటువంటి భయంలో రకరకాల పొలిటికల్ పార్టీల్లో పార్టీ లైన్ల మీద బంధించబడి ఉన్నారు మొత్తం నేను తప్ప. ప్రస్తుతానికి ఎలాంటి పార్టీ లైన్ లేకుండా ఫ్రీగా మాట్లాడగలిగేది నేను ఒక్కనే కాబట్టి నేను కూడా మాట్లాడిపోతే ఎవడు మాట్లాడు వివక్ష మీద. ఓకే, అందుకని నేను మాట్లాడుతున్నాను. ఒకటి, నేమింగ్ డిస్క్రిమినేషన్ ఎందుకు జరుగుతుంది? నేమింగ్ డిస్క్రిమినేషన్ అన్నాను ఎందుకంటే దళిత పిల్లలు డ్రగ్స్లో పట్టుబడ్డప్పుడు మీరు వాళ్ళని పిలిచిన పేర్లు ఏంటో తెలుసా? గంజాయి బ్యాచ్, రౌడీలు, గంజాయి ఏదో పేర్లు, గంజాయి బ్యాచ్, స్మగ్లర్సు, గంజాయి స్మగ్లర్సు, గంజాయి పెడ్లర్సు, చాలా పేర్లు, గంజాయి దొంగలు, ఇన్ని రకరకాల పేర్లు పెట్టి హింసించారే వాళ్ళని, గంజాయిలు పట్టుబట్టారని. నేమింగ్ డిస్క్రిమినేషన్. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్లో పట్టుబడ్డప్పుడు అతనికి ఏం పేరు పెడతారు? మీరు ఏం పేరు పెడతారు? ఇదే మీడియా, ఇదే వ్యవస్థ, ఇదే ఛానల్స్, ఇదే ఆంధ్రప్రదేశ్, ఇదే రాజకీయ నాయకులు. నేను అతను పిలవమని చెప్పట్లే. దట్స్ వై ఆల్రెడీ సెడ్ మై కన్సర్న్ ఈజ్ నాట్ ఆదినారాయణ రెడ్డి సన్. మై కన్సర్న్ ఈజ్ వై దిస్ డిస్క్రిమినేషన్ ఆన్ కాలింగ్ వన్ పర్సన్ వన్ నేమ్ అండ్ అదర్ పర్సన్ అనదర్ నేమ్. ఎందుకు హ్యూమిలియేట్ చేశారు వాళ్ళని? గంజాయి బ్యాచ్ అని చెప్పి దళిత పిల్లలను పట్టుకొని ఎందుకు హ్యూమిలియేట్ చేశారు అని నేను అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యవస్థని. ఇప్పుడు ఆదినారాయణ గారి వాళ్ళ అబ్బాయి దొరికాడు. దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది సినిమా వాళ్ళు ఉన్నారు? గతంలో ఎంతమంది సినిమా వాళ్ళు డ్రగ్స్లో పట్టుబడ్డారు? అసలు ఈ యొక్క గంజాయి వెనక పెద్దవాళ్ళు ఉన్నారు ఎవరు? వాళ్ళందరికీ మీరు ఇచ్చే పేరేంటి? వీళ్ళు గంజాయి బ్యాచ్ అయితే, వీళ్ళు గంజాయి దొంగలు అయితే, వీళ్ళు గంజాయి మీద పట్టేటువంటి రాక్షసులు అయితే. అన్ఫార్చునేట్లీ దళిత హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనిత కూడా గంజాయి బ్యాచ్ అన్నది వాళ్ళ తోటి దళితుల్ని. నేనేమన్నానంటే వాళ్ళు నిజంగా గంజాయి బ్యాచ్ అయితే వీళ్ళని పిలిచే దమ్ముందా వీళ్ళకి అని అడుగుతున్నా నేను. మీకు ఇప్పుడు వివక్ష ఎందుకు? నేమింగ్ వివక్ష ఎందుకు అంటున్నా. అరెస్టింగ్ డిస్క్రిమినేషన్ ఎందుకు అంటున్నా. రెండోది అరెస్టింగ్ డిస్క్రిమినేషన్ అంటే ఈ మధ్య అందరిని రోడ్డు మీద నడిపిస్తున్నారు. ఎందుకంటే గంజాయిలో పట్టుబడ్డారట. బులెటిన్లు వేస్తున్నారు, మంచి పని చేశారు, నడిపించారు, అట్లా అయింది. గంజాయి బ్యాచ్, గంజాయి పెడ్లర్స్ వాళ్ళు, గంజాయి దొంగల వాళ్ళు అని చెప్పి రోడ్డు మీద నడిపించారు. అదేమంటే పోలీసులు మాకు వెహికల్స్లో ఎవరిని నడిపించుకుంటా పోయామని చెప్తున్నారు. ఓకే, ఇదే నడిపించే బ్యాచ్ రాజకీయ నాయకుల పిల్లలు గంజాయిలో దొరికినప్పుడు, డ్రగ్స్లో దొరికినప్పుడు ఇలా రోడ్డు మీద నడిపించగలరా? మీరు నడిపించగలరా? నడిపించలేరు అని ఛాలెంజ్ చేస్తున్నాను కదండి. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు దొరికితే మాత్రమే రోడ్ల మీద నడిపిస్తారు, లేదంటే నడిపించరు. ఇది ఒక మనువాద వ్యవస్థ. నేను చెప్తాను, ఇది ఒక మనువాద వ్యవస్థ నేను చెప్తున్నాను. ఎస్సీ ఎస్టీ పిల్లలు దొరికితేనే రోడ్ల మీద నడిపిస్తారు.
ఎమ్మెల్యే పిల్లలు, ఎంపీల పిల్లలు, సినిమా వాళ్ళు ఎవరైనా గంజాయిల్లో కానీ డ్రగ్స్లో కానీ పట్టుబడితే వాళ్ళ రోడ్డు మీద నడిపించరు. దిస్ ఈజ్ వాట్ ఐ సెడ్, అరెస్టింగ్ డిస్క్రిమినేషన్. ది ప్రాసెస్ ఆఫ్ అరెస్టింగ్ బై ది పోలీస్ ఈజ్ డిస్క్రిమినేటరీ. నేను అంటున్నా, దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేటరీ అరెస్టింగ్ ప్రాసెస్. ఓకే, యూ నీడ్ టు అండర్స్టాండ్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు రోడ్డు మీద పెరేడ్ చేయడం రాంగ్ అని చెప్పేసి గతంలో పోలీసులు వీళ్ళందరూ చెప్పారు, సుప్రీంకోర్టు చెప్పింది. అయినా సరే వీళ్ళు నడిపిస్తున్నారు. అదేమంటే వెహికల్ లేదంటున్నారు. ఏమంటే పబ్లిక్లో నడిపిస్తే ఎందుకు క్రిమినల్స్ని పబ్లిక్లో నడిపించకూడదని ఎందుకన్నారు? ఎందుకు నడిపించకూడదు అన్నారంటే, ఇతని క్రిమినల్, ఇతనికి కోపం వచ్చిన దాడి చేస్తాడు, పబ్లిక్ కోపం వచ్చిన దాడి చేస్తాడు కదా. ఒక వ్యక్తి క్రిమినల్, అతని వల్ల నష్టపోయిన వాళ్ళు చాలామంది పబ్లిక్లో ఉంటారు. వాళ్ళు రాళ్ళు తీసుకుని కొడితే అతని మీద దాడి చేసి చంపేస్తే క్రిమినల్ చంపాల్సింది కోర్టులు, వ్యవస్థలు, ప్రజలు కాదు కదా. కోపోద్రిక్తులకు గురవుతారని చెప్పి ప్రజల నుంచి దూరంగా క్రిమినల్స్ని తీసుకెళ్తారు. మీరేదో పబ్లిక్లో నడిపిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలు దొరికితే వీళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీలే, మిగతా వాళ్ళు నడిపించరు. అది సంగతే. ట్రీట్మెంట్ డిస్క్రిమినేషన్. మూడోది ట్రీట్మెంట్ డిస్క్రిమినేషన్. పోలీస్ స్టేషన్ ఇచ్చే ట్రీట్మెంట్. మీరు పిచ్చ కొట్టుడు కొడతారు దొరికితే. మీరు ఈ రోడ్డు మీద నడిపించే పిల్లలు మొత్తాన్ని కూడా కుంటుకుంటూ పోతున్నారంటే వాళ్ళు థర్డ్ డిగ్రీ ఇచ్చారని అర్థం. థర్డ్ డిగ్రీ ఇచ్చి పిచ్చ కొట్టుడు కొట్టారని అర్థం. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు దొరికితే, గంజాయిల్లో కానీ ఎక్కడికైనా దొరికితే పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. నేను డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, నేను కొట్టొద్దాని లేదు. నేను వాళ్ళకి గంజాయి బ్యాచ్ అని అనమని లేదు, అనొద్దు అని నేను అంటలా. ఎందుకంటే గంజాయి బ్యాచ్ అని మీరు అంటే అనండి. మీరు రోడ్డు మీద నడిపించుకుంటూ, తన్నుకుంటూ, దొల్లించుకుంటూ తీసుకెళ్ళండి. పిచ్చగొడ్డు థర్డ్ డిగ్రీ వాడండి, అది అందరికీ వాడండి అంటున్నా. దే డు నాట్ షో ఎనీ డిస్క్రిమినేషన్ అంటున్నా. పెద్దలకి, ధనవంతులకి, పిల్లలకి, రాజకీయ నాయకులకి, పలుకుబడున్న వాళ్ళకి ఒక రకంగా, అభాగ్యులు, అమాయకులు అయినటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు దొరికితే ఒక రకంగా చూడటం అనేది, దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేటరీ ట్రీట్మెంట్ బై ది పోలీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, ఎనివే, ఇప్పుడు ఇతను దొరికింది తెలంగాణ పోలీసులు దొరికాడు, మన వాళ్ళకి దొరకలేదు. నేను ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎనీథింగ్ టు ది పోలీస్. అంటే ఇతన్ని చేయమని నేనేమన్నా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రీట్మెంట్ కరెక్ట్ కాదని చెప్తున్నాను. అలా పబ్లిక్ పెరేడింగ్ చేయొద్దని చెప్తున్నారు. బట్ గతంలో చాలామంది పెద్ద పిల్లలు దొరికారు, ఆంధ్ర పోలీసులకే దొరికారు, కానీ వదిలేశారు. సరే, ఇక్కడ అయినా తెలంగాణ పోలీసులు కాబట్టి ఆదినారాయణ గారు వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఆంధ్ర పోలీసులు అయితే అసలు అరెస్ట్ చేశారు లేదు కూడా డౌటే. ఎందుకంటే ఇక్కడ లోకల్ మినిస్టర్ కదా, ఫోన్ చేసి మీ అబ్బాయి దొరికాడు అంటే మేము వదిలేసి ఉండేవాళ్ళేమో. బెయిలింగ్ డిస్క్రిమినేషన్ నేను అనలేదు, రీసెంట్కి చెప్పే సర్వే ఏం చెప్పిందంటే, రీసెంట్ సర్వేస్ టెల్లింగ్ దట్ ఎస్సీ ఎస్టీ బీసీస్ ఆర్ నాట్ గెటింగ్ బెయిల్ సో యాజ్ క్విక్ యాజ్ ది అదర్ కమ్యూనిటీస్ ఆర్ గెటింగ్ ది బెయిల్. ఇది నేను చెప్పలే, మీరు ఆన్లైన్లోకి వెళ్ళి కొట్టండి. ది బెయిలింగ్ డిస్క్రిమినేషన్. ఎందుకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బెయిల్ రావాలంటే నానా కష్టాలు పడాలి, మిగతా వాళ్ళకైతే టక్కన ఒక 1 month 2 months ఆర్ 1 week 10 daysలోనే బెయిల్ వచ్చేసి బయట పడిపోతున్నారు. ఎందుకు అనేది ఇదంతా ఎందుకు? జైల్లో ఉన్నటువంటి రికార్డులు చూడండి. జైల్లో లాంగ్ స్టాండింగ్ ది క్రిమినల్స్ వర్ మగ్గింగ్ ఇన్ ద జైల్స్ ఫర్ లాంగ్ స్టాండింగ్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్. వాళ్ళందరూ కులాలు చూడండి, ఎస్సీలు ఎస్టీ బీసీలే ఉంటారు, ఎక్కువ మంది మెజారిటీ ఉంటారు. జస్టిస్ డిస్క్రిమినేషన్ చేస్తారు. అదే చెప్పి ఇది జస్టిస్ డిస్క్రిమినేషన్. కొంతమందికి బెయిల్ ఇస్తారు, కొంతమందికి మంచి పేరు వచ్చిందని విడుదల చేస్తారు. వాళ్ళందరినీ విడుదల చేసేదను ఎస్సీ ఎస్టీ పిల్లల్ని. రీసెంట్గా ఎవరో ఒక వ్యక్తి ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. సరే, ఎనివే నేనేమన్నా అంటే, ఐ రిక్వెస్ట్ ద పోలీస్, అంటే పోలీసులు ఏం పిలవరు బాబు, వాళ్ళు పట్టుకుని పోలీసులు మంచి వాళ్ళేనండి. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు మంచివాళ్ళు, పోలీసులకి ప్రజలు ఉండిద్ది. ఈ రాజకీయ నాయకులు చెప్పినట్టు వాళ్ళు చేయాలి, వాళ్ళకి ఏదో ఆప్షన్ లేదు పోలీసులకి. ఓకే, కాబట్టి ఐఎమ్ నాట్ బ్లేమింగ్ పోలీస్ ఈజ్ గుడ్. పోలీస్ మీద ప్రజలు పెట్టే వాళ్ళకి చెప్తున్నా, మీడియాలో కూర్చొని గంజా బ్యాచ్ అని పిలిచే వాళ్ళకి చెప్తున్నా.
మీరు నిజంగా గంజాయి వచ్చని పిలవదలుచుకుంటే అందరిని పిలిచే దమ్ముంటే పిలవాలి, లేకపోతే లేదు. పొలిటీషియన్స్ ఆర్ మోర్ డిస్క్రిమినేటరీ. ఈ రాజకీయ నాయకులు భయంకరమైన డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు ఈ యొక్క గంజాయిల పట్టుబడుల మీద. సెకండ్ మోస్ట్ డిస్క్రిమినేటరీ is media. Media is the worst media. I tell you again, I'm repeating my sentence that this is the worst media I have ever seen, that such a discriminatory media. ఎందుకు I am saying that worst media and the discriminatory media? అదే గంజా బ్యాచ్ అది ఇది అని చెప్పి టైటిల్ పెట్టి హెడ్డింగ్ పెట్టి తమ్మునేలు పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు రాస్తారా? ఆ హెడ్డింగ్స్ పెడతారా? డ్రగ్స్ బ్యాచ్ అని పెట్టగలరా మీరు? పెట్టలేరుగా. మనం పెట్టలేము, ఎందుకంటే ఎమ్మెల్యే గారి పిల్లల్ని, పొలిటీషియన్స్ని, సినిమా వాళ్ళని, డబ్బులున్న వాళ్ళని, ధనవంతుల్ని, సెంట్రల్ మినిస్టర్ పిల్లల్ని మనం అలా పిలవకూడదు. వాళ్ళకి మర్యాద ఇవ్వాలని కోర్టులు చెప్తుంది. ఓకే, ఎవరైనా సరే పోలీసులకు దొరికినప్పుడు వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. వాళ్ళకి నేను కూడా అదే చెప్తున్నా, మర్యాద ఇవ్వాలి. హ్యూమన్ డిగ్నిటీని కాపాడాలి, హ్యుమానిటీని కాపాడాలి. దే ఆల్సో హ్యావ్ ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 21 ఉంటుంది. వాళ్ళ క్రిమినల్స్ కూడా ఆర్టికల్ 21 ఫండమెంటల్ లిబర్టీ ఉంటుంది. వాళ్ళ డిగ్నిటీని, గౌరవాన్ని భంగపరచకూడదని రాజ్యాంగం చెప్తుంది. ఇదే ఎస్సీ ఎస్టీ బీసీలు దొరికినప్పుడు ఎందుకు చేయరు? పేదలు, అబాయికులు, బడుగు బలహీన వర్గాలు దొరికినప్పుడు ఎందుకు చెయ్యరు? పిచ్చ కొట్టి రోడ్డు మీద నడిపించుకుంటూ వచ్చి పేపర్లు వేసుకొని మీ మీడియా ఛానల్స్లో చెప్పించుకొని చేస్తాం. అది హైలీ డిస్క్రిమినేటరీ లా అండ్ ఆర్డర్ ప్రాక్టీస్. ఐ అప్రిషియేట్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ ద లా అండ్ ఆర్డర్, బట్ వీ డోంట్ అప్రిషియేట్ ది డిస్క్రిమినేటరీ లా అండ్ ఆర్డర్ ప్రాక్టీస్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ. నమస్కారం.